అందరికీ నమస్కారం. విఘ్నాధిపతిని తలుచుకుంటూ చెప్పే ఈ శ్లోకంలో చతుర్భుజం అంటే 4 భుజాలు అనే అర్థం. దేశంలో ఎక్కడా లేని విధంగా దశభుజాలు కలిగి భారీ విగ్రహ రూపంలో ఉన్న దశభుజ వినాయకుడు అనంతపురం రాయదుర్గంలో వెలిశాడు. 14వ శతాబ్దంలో భూపతి రాయలు కాలంలో వెలిసిన ఈ వినాయకుడు తన తండ్రి శివుని వలె త్రినేత్రుడై ఉంటారు. అంతేకాదు, ఎక్కడైనా వినాయకుడికి తొండం ఎడంవైపు ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం కుడివైపు తొండంతో పూర్ణ ఫలముతో కనిపిస్తారు. భార్యను ఆలింగనం చేసుకున్నట్లు ఉండే అద్భుతమైన రూపంలో ఉంటారు. ఇలా ఎన్నో విశేషాలు మాత్రమే ఇక్కడ స్వామివారి వద్ద ఉంచి పూజించే టెంకాయ మహిమ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎక్కడైనా ఏ కార్యక్రమం ప్రారంభించే ముందు శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అనే శ్లోకం చెబుతాం కదా. అంటే ఈ శ్లోకం ప్రకారం చూస్తే వినాయకుడు 4 చేతులు కలిగి ఉంటాడని అర్థం. కానీ ఇక్కడ మాత్రం తన తల్లి మహాశక్తి పార్వతీదేవి వలె 10 చేతులతో వినాయకుడు ఉంటాడు. ఎడమ వైపున 5 చేతులు, కుడి వైపున 5 చేతులతో ఒక్కొక్క చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది. కుడివైపున మొదటి చేతిలో నారికేలం, రెండో చేతిలో చక్రం, మూడో చేతిలో త్రిశూలం, 4వ చేతిలో ధనస్సు, 5వ చేతిలో అంకుశం ఉంటాయి. ఎడం వైపున మొదటి చేతిలో భార్య సిద్ధిని ఆలింగనం చేసుకున్నట్లు, రెండో చేతిలో శంఖం, మూడో చేతిలో పవిత్రం, 4వ చేతిలో శరం, 5వ చేతిలో ఖడ్గం దర్శనమిస్తాయి. ఇక కళ్ళు, తన తండ్రి అయిన పరమశివుని వలె 3 కన్నులతో వినాయకుడు ఉంటాడు. దీనికి తోడు విగ్రహానికి కుడివైపున సూర్యుడు, ఎడమ వైపున చంద్రుడు ఉండడంతో విశ్వగణపతిగా కీర్తిస్తారు. విగ్రహం ఎడమ అరికాలి కింద అష్టదళ పద్మం ఉంది. కాళ్లకు గజ్జలు, కాలి కింద మూషిక వాహనము ఉంటాయి. మొత్తం మీద ఇక్కడ స్వామివారు మహా చిద్విలాసంగా కనిపిస్తారు. 10 చేతుల వాడు కావడంతో దశభుజ గణపతిగా పిలుస్తారు. ఆది మంగళవారాల్లో ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇక్కడ మూలమూర్తి విగ్రహం సుమారు 15 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పుతో ఉంటుంది. తొలినాళ్లలో దశభుజ గణపతి విగ్రహం చిన్నదిగానే ఉండేదని, కాలక్రమేణా అది పెరుగుతూ వస్తుందని చెబుతున్నారు స్థానికులు. 12వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారని పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు. భక్తులు కోరిన కోరికలు తీరుస్తున్న మహిమాన్వితుడిగా సిద్ధి వినాయకుడిగా పూజలు అందుకుంటున్న స్వామివారికి పూర్ణ టెంకాయ సమర్పణ ఇక్కడ ప్రత్యేకత అంటున్నారు. అర్చకులు ఎవరైనా పూర్ణ టెంకాయను స్వామి వద్ద ఉంచి తమ కోరిక చెప్పుకుంటే 41 రోజుల్లో ఆ కోరికలు నెరవేరుతాయని ఆలయ పూజారి చెబుతున్నారు. శుభమస్తు. శ్రీ దశభుజ మహాగణపతి నమః. అనంతపురం జిల్లా రాయదుర్గంలో కోట ప్రాంతంలో శ్రీ దశభుజ మహాగణపతి దేవస్థానం వెలిసింది. ఇక్కడ స్వామివారు సుమారుగా 800 నుంచి 1000 సంవత్సరాల పురాతనమైన దేవస్థానము. ఇక్కడ స్వామివారు ఉద్భవించారు. అందులోనూ విశేషంగా ఇక్కడ స్వామివారికి 10 చేతులు కలిగి ఉండి కుడివైపు తొండం తిరుగుండి భార్యా సమేతంగా ఉండడం చాలా ప్రత్యేకత. మనకి భారతదేశంలోనూ ఇక్కడ ఇటువంటి మహాగణపతి రూపం కనబడదు. ఇక్కడ విశేషంగా ప్రతి మంగళవారం, ఆదివారం వేలాదిగా భక్తులు వచ్చి స్వామివారి వద్ద సంకల్పాల కోరిక కోసము నిండుకాయ సమర్పించి వెళుతూ ఉంటారు. ఈ దేవస్థానం యొక్క ప్రత్యేకత నిండుకాయ సమర్పించి వెళ్ళడం ఈ దేవస్థానంలో మరో విశేషంగా చెప్పుకోవచ్చు. ఏదైనా కోరికలుంటే సంకల్పం కోసం నిండుకాయ సమర్పించి వెళ్తుంటారు. ఆ కోరిక తీరిన తర్వాత మరి వచ్చి స్వామివారికి యథాశక్తి పూజ చేయించుకుని ఆ కాయ కొట్టించుకుని తీసుకుని పోయి తీపి చేసుకుని తినడం ఈ దేవస్థానం యొక్క ఆనవాయితీ. స్వామివారికి విశేషంగా 10 చేతులు కలిగి ఉంటాయి. 10 చేతులు కలిగి ఉండడం, అందులోనూ భార్య సమేతంగా ఉండడం, కుడివైపు తొండం చాలా ప్రత్యేకత. ఇంకో విశేషం అంటే స్వామివారికి 3వ నేత్రం ఉంటుంది. ఈ విధంగా 3 నేత్రాలు కలిగి ఉండి భార్యా సమేతంగా ఉండి కుడివైపు తొండం తిరగడం గణపతిని మహాగణపతి రూపంగా మన పురాణాలు తెలుపబడుతుంది. ओम विघ्नराजाय नमः, ओम गणेश्वराय नमः, ओम गणेश्वराय नमः, ओम स्कंदाय नमः, ओम अव्ययाय नमः, ओम भूतये नमः, ओम दक्षत्राय नमः, वरप्रदाय नमः, ओम सर्वेश्वरप्रदाय नमः, ओम सर्वानंदाय नमः, ओम शिवप्रियाय नमः, ओम सर्वात्मकाय नमः, ओम महागणपति देवताभ्यो नमः। इति दिव्य धूपानि समर्पयामि।
क्रियादिशो न्यूनं संवरदाम्यादि सुन्दरकेशं दशऋषि गणपति यज्ञसमानम् अवभय गणपति पद्मशरीरं जय जय गणपति अवमात्मानं धरणे धरन्तो पदानि सर्वा जगत्तिकाभिर्बन्धदानः अग्निर्मोधेरस्वविदेहकारो इति नक्षत्रः మంజు ఆడతా మంజు అవార్డు తీసుకురండి అవార్డు जय बोलो गणेश महाराज के यो वेदानिरस्वर प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रगतिरेरस्य यत्परस्य महेश्वरः ముందుకు వస్తారు దాని గుట్టే చుట్టాల్సింది శ్రీ